ఈ సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన డాకు మహారాజ్ సినిమా అయితే గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా పైన అభిమానుల్లో భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. ఈ సినిమా సంబంధించిన షూటింగ్ వర్క్ అయితే ఆల్రెడీ ఫినిష్ అయిపోయిందని తెలుస్తుంది. అలానే ఏంటంటే ఈ మూవీ సంబంధించిన డబ్బింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారంట. సో బాలకృష్ణ గారికి సంబంధించిన డబ్బింగ్ అయితే ఆయన ఫినిష్ చేసుకున్నారని తెలుస్తుంది. సో ఈ డబ్బింగ్ చెప్పే టైంలో బాలకృష్ణ గారి మూవీ చూసి చాలా అంటే చాలా మెచ్చుకున్నారంట. డైరెక్టర్ బాబీ గారికి కాల్ చేసి మరి మూవీ చాలా బాగుంది అని చెప్పి ప్రశంసించారని కూడా తెలుస్తుంది. అలానే ఏంటంటే ఈ మూవీ అఖండ తర్వాత మరోసారి ఆ రేంజ్లో ఆ మాస్ ఎలిమెంట్స్తో ఈ మూవీ రాబోతుంది. సో పక్కాగా బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అన్నట్టుగా బాలకృష్ణ గారు నమ్మకంగా ఉన్నారని తెలుస్తుంది. అలానే ఏంటంటే ఈ మూవీని డిసెంబర్ 15th నుంచి ఈ మూవీ సంబంధించిన ప్రమోషనల్ ఈవెంట్స్ అయితే గ్రాండ్గా చేయబోతున్నారని తెలుస్తుంది. సో మేబీ డిసెంబర్ 15th ఆర్ డిసెంబర్ 20th లోపల ఒక సాంగ్ అయితే ఖచ్చితంగా రావచ్చు. ఆర్ ఈ మంత్ ఎండ్కి ఖచ్చితంగా ట్రైలర్ కట్ అయితే రిలీజ్ కాబోతుందని తెలుస్తుంది. అలానే ఏంటంటే ఈ మూవీ సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ని సో డల్లాస్లో గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నారు. జనవరి 4వ తేదీన గ్రాండ్గా ఈవెంట్ జరగబోతుంది. ఈ ఈవెంట్ సంబంధించిన అఫీషియల్ డేట్ అలాగే అఫీషియల్ పోస్ట్ కూడా బయటకు వచ్చిందనమాట. సో పక్కాగా ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్ని కూడా వీళ్ళు క్యాప్చర్ చేయడం కోసం అక్కడ భారీగా ఈవెంట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్కి మూవీలోని క్యాస్టింగ్ అలాగే టెక్నీషియన్లు అందరూ వెళ్తారని తెలుస్తుంది. సో ఈ ఈవెంట్ సక్సెస్ చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారంట. అలానే ఈ మూవీ సంబంధించిన సాంగ్స్ కూడా ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీం భావిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ సంబంధించి ఎటువంటి ప్రమోషనల్ కంటెంట్ రాలేదని చెప్పి కొంచెం ఫ్యాన్స్ అయితే నిరుత్సాహంలో ఉన్నారు. బట్ ఇప్పటి నుంచి మాత్రం ఖచ్చితంగా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఖచ్చితంగా అప్డేట్స్ అయితే ఇస్తారని తెలుస్తుంది. బట్ చూద్దాం మరి ఈ మూవీ సంక్రాంతికి విన్నర్ కాబోతుందా లేదా అనేది గురించి వెయిట్ చేసి చూడాలి. అయితే ఈ మూవీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.